ఒక మనుషునికి దేవుణ్ణి నమ్ముకున్న వారికి, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారికి ఎటువంటి శక్తితో నింపబడతారో చూడండి. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం. ఆత్మీయులందరూ కూడా ప్రార్థనా పరులుగా ఉండాలనేది దేవుని చిత్తమైంది. నీవు మారు మనసు పొందుకున్నావు, దేవుని పాదాల దగ్గరికి వచ్చావు, జీవం కలిగిన దేవుణ్ణి సొంత రక్షకుడుగా స్వీకరించావు. ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి? ఎన్ని సంవత్సరాలు అయింది మారు మనసు పొందుకొని? కొద్దిమంది చెప్తారు, 20 సంవత్సరాల నుంచి మేము ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నామండి, క్రైస్తవులుగా ఉన్నాం. కొంతమంది 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవునిగా ఉండి ఏమి సంపాదించావు ఈ లోకంలో? ఈ 30 సంవత్సరములలో ఒక మంచి ఇల్లు నేను సంపాదించాను, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ నేను సంపాదించాను, మంచి పొలాన్ని కొన్నాను, ఆస్తిని సంపాదించుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించాడు, ఆస్తిని సంపాదించా, గర్భఫలమును సంపాదించుకున్నా, సమస్తాన్ని సంపాదించుకున్నా, భూమిలోనే ఉండిపోవడానిక? కానీ ఎవరు శ్రేష్టమైనటువంటి మాట చెప్పగలరు? నేను యేసయ్యనే సంపాదించుకున్నా, నా ఆత్మీయ జీవితంలో నా యేసయ్యే నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్యతో నేను సహవాసము చేశాను, నా ప్రార్థన శక్తివంతంగా ఉంది, నేను ఈ లోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విడుదల చేస్తే అది విడుదలవుతుంది. అట్టి ప్రార్థన ఆత్మతో నేను నింపబడ్డాను, అట్టి ప్రార్థనా శక్తిని నేను కలిగి ఉన్నా. ఎవరు ఈ మాట చెప్పగలరు? ఈరోజు మనుషులందరూ ప్రభు దగ్గరికి వస్తున్నారు. అనేకమైన జనులు దేవుణ్ణి స్వంత రక్షకుడుగా స్వీకరిస్తున్నారు. కానీ వేటి కొరకు దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు? వేటినో ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని, శరీరానుసారంగా పోషించుకోవాలని, శరీర సంబంధమైన కోరుకుంటూ దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ పరలోక సంబంధమైన వాటిని కోరుకోవాలని, దేవునిలో నిత్య జీవ వారసులుగా మనము జీవించాలనే జ్ఞానము చాలా మందికి లేదు.